హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా చిన్నతనంలో షాప్కి రూపాయి పట్టుకెళ్తే 4 వచ్చేయండి ఈ పప్పు చేగోడీలు. ఇప్పుడు రూపాయికి 4 అని ఈ జనరేషన్ పిల్లలు మొహం తేలేస్తారు. రూపాయికి 4 అంటే పావలాకి 1 అనమాట. పావలా అనేది ఏంటో కూడా ఈ జనరేషన్ పిల్లలకి తెలీదు. సో స్టెప్ టు స్టెప్ నేను పప్పు చేగోడలను ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా పావు కప్పు శనగపప్పును 4-5 గంటల సేపు నానబెట్టుకుని వాటర్ అంతా కూడా స్ట్రెయిన్ చేసేసుకోవాలి. శుభ్రంగా కడుక్కున్న తర్వాత వాటర్ అంతా డ్రైన్ చేసేసుకున్న తర్వాత పొడిగుడ్డతో ఈ విధంగా పైన చూపిస్తున్నట్టుగా మొత్తం తడేమింది లేకుండా శుభ్రంగా తుడుచుకుని పక్కన పెట్టుకోవాలి. చూడండి, నేను చూపిస్తున్నాను కదా, తడి అనేది ఏమీ లేకుండా పొడి పొడిగా ఉంది ఈ పప్పు అనేది. సో వీటిని పక్కన పెట్టుకోవాలన్నమాట. తర్వాత ప్రాసెస్ చూద్దాం. నేను దీనికోసం 1 కప్పు బియ్యం పిండిని, పావు కప్పు మైదాని యూస్ చేస్తున్నాను. తర్వాత స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకున్నాక 1 కప్పు బియ్యం పిండికి 1.5 కప్పు వాటర్ని యాడ్ చేయాలి. ఇందులో కొద్దిగా సాల్ట్, కారం, కొద్దిగా కలర్ కోసం రెడ్ ఫుడ్ కలర్ని వేస్తున్నాను. పూర్తిగా ఆప్షనల్ అండి. ఇందులో కొద్దిగా ఆయిల్ని కూడా వేసుకోవాలి. ఆయిల్ వేసిన వీడియో మిస్ అయింది. ఇందులో మనం కలిపి పెట్టుకున్న మైదా పిండిని, బియ్యం పిండిని ఇందులోకి యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ పిండి అనేది వాటర్లో కలిసేంత వరకు కూడా పూర్తిగా బాగా కలుపుకోవాలండి. మనం బియ్యం పిండితో ఎప్పుడు చేసినా కూడా చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. ఆయిల్ అనేది పీలుస్తుందండి. మనం కలుపుకునే మెథడ్లోనే అంతా ఉంటుందన్నమాట. ప్రాసెస్ అంతా బేస్ అయ్యి ఉంటుంది. సో ఈ విధంగా అందటినీ కూడా కలుపుకున్నాక పిండి అనేది చల్లారకుండా కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం వేరే గిన్నెలోకి తీసుకుని చేత్తో బాగా కలుపుకోవాలండి. పిండి అనేది పూర్తిగా చల్లారనివ్వకూడదు. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం వేరే గిన్నెలోకి తీసుకొని చేతికి కొద్దిగా నెయ్యిని కానీ ఆయిల్ కానీ రాసుకొని ఈ విధంగా కలుపుకొని కొద్ది పిండి చేత్తో తీసుకుని మిగతా పిండి ఆరిపోకుండా మూతను కానీ తడబట్టను కానీ పెట్టుకోవాలి. మనం తీసుకున్న పిండిని కొద్దిగా రౌండ్ చేసుకొని ఒక బల్ల మీద ఈ విధంగా రొటేట్ చేసుకుంటూ ఉండాలండి. ఈ విధంగా చేసుకున్న తర్వాత మనకి సైజ్ అనేది ఎంత కావాలో అంత తీసుకుని మిగతా పిండిని పక్కన పెట్టుకోవాలి. సో మనం పక్కన తీసి పెట్టుకున్నాం కదా శనగపప్పుని, ఇప్పుడు వీటికి పక్కన పెట్టుకొని హత్తుకోవాలి. గట్టిగా హత్తుకోవాలండి, లేకపోతే ఆయిల్లో తేలిపోతాయి. బాగా గట్టిగా వీటికి రొటేట్ చేస్తూ తిప్పుకుంటూ దీన్ని సర్కిల్ చేసుకోవాలన్నమాట. సర్కిల్ చేసుకున్నాక గట్టిగా ఒత్తుకోవాలి, లేకపోతే విరిగిపోతుంది చెగోడి అనేది. చూడండి, పర్ఫెక్ట్ షేప్ అనేది వచ్చింది. ఈ విధంగా అన్నీ చేసుకుని ఒక గిన్నెలోకి పెట్టుకోవాలి. తర్వాత డీప్ ఫ్రై కోసం ఆయిల్ని హీట్ చేసుకొని కొద్దిగా పిండిని వేసుకొని కాగిందా లేదని టెస్ట్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో మాత్రమే వీటిని ఎగనివ్వాలండి. బియ్యం పిండితో ఏం చేసినా బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే బాగా వేగాలి, లోపల అనేది ఉడకదన్నమాట. సో టైం ఎక్కువ పడుతుంది. హై ఫ్లేమ్లో పెట్టేసుకుంటే పైన మాత్రం కలర్ వచ్చేస్తుంది, కానీ లోపల పిండిగా ముద్దగా ఉంటుంది, ఉడకదు. సో ఇవన్నీ చూడండి బాగా తేలినాయి కదా పైకి. ఇప్పుడు మనం ఒక్కొక్కసారి కొద్దిగా తిప్పుకుంటూ ఉండాలి. వెంటనే తిప్పుకుంటే విరిగిపోతాయండి. కింద నుంచి పైకి తేలిన తర్వాత మాత్రమే తిప్పుకుంటూ ఉండాలి. ఈ విధంగా కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. కొంచెం ఒకటి తీసి చూస్తే మనకి టంగమని సౌండ్ వస్తుంది. సో అప్పుడు ఒక్కసారి మనం ఫస్ట్ టైం చేసే వాళ్ళైతే ఒకసారి పట్టుకునైనా చూడొచ్చు. లోపల మెత్తగా ఉంటే మళ్ళీ ఒకసారి ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, చాలా ఈజీ. ఒకసారి తీసుకుని అంతా అయిపోయిన తర్వాత ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. చాలా ఈజీ రెసిపీ అండి. జాగ్రత్తగా చేసుకుంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఆయిల్ అనేది పీలుస్తుందండి బియ్యం పిండితో. సో మీకు ఎక్సెస్ ఆయిల్ ఏమైనా ఉంటే కనుక టిష్యూతో హత్తేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.